హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం 8 మేజర్ గూగుల్ అల్గారిథమ్స్ గురించి డిస్కస్ చేసాం. సో గూగుల్ నెంబర్ ఆఫ్ అల్గారిథమ్స్ ఉంటాయి, బట్ అందులో 8 అల్గారిథమ్స్, కోర్ అల్గారిథమ్స్ అనేవి మనకు ఉన్నాయి. సో వాటి గురించి మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. సో టాపిక్స్ వచ్చేసి ఇందులో ఫస్ట్ మనకి వాట్ ఈస్ గూగుల్ అల్గారిథం, గూగుల్ అల్గారిథం అంటే ఏంటి, సో గూగుల్ అల్గారిథం ఎలా వర్క్ చేస్తుంది, అండ్ మనం ఎస్ఈఓ చేయడానికి ముందు ఈ 8 గూగుల్ అల్గారిథమ్స్ గురించి తెలుసుకోవాలి. వాట్ సైట్స్ టు బి ఫాలో ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. సో ఎస్ఈఓలో మనకి లేటెస్ట్ అప్డేట్స్ కావాలి అంటే మనం ఏ సైట్స్ని ఫాలో అవుతే మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో వీటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సో వాట్ ఈస్ గూగుల్ అల్గారిథం? గూగుల్ అల్గారిథం అంటే ఏంటి? ద బెస్ట్ వే టు ర్యాంక్ ఫర్ ఎ స్పెసిఫిక్ కీవర్డ్ ఈజ్ బై డూయింగ్ ఎస్ఈఓ. సో మన కీవర్డ్ని ర్యాంక్ చేయాలి అంటే మనం కంపల్సరీగా ఎస్ఈఓ అనేది చేయాలి. సో ఎస్ఈఓ ఎసెన్షియలీ ఈజ్ ఎ వే టు టెల్ గూగుల్ దట్ ఏ వెబ్సైట్ ఆర్ వెబ్ పేజ్ ఈజ్ అబౌట్ ఎ పర్టికులర్ టాపిక్. ఎస్ఈఓ అనేది ఏంటంటే గూగుల్కి మన వెబ్ పేజ్ లేదా వెబ్ సైట్ అనేది ఒక పర్టికులర్ టాపిక్ సంబంధించిందని చెప్పడం కోసం మనం ఎస్ఈఓ చేస్తాం. సో వన్స్ గూగుల్ రియలైజ్ దిస్, దే altered their algorithm to penalize sites and that stuff their pages with keywords, as well as many other black hat SEO practices. సో మనం ఎస్ఈఓ చేసిన తర్వాత గూగుల్ ఏం చేస్తుందంటే చెక్ చేస్తుందన్నమాట, మన వెబ్ పేజ్ కరెక్ట్గా ఆప్టిమైజ్ చేసామా, గూగుల్ యొక్క అల్గారిథమ్స్కి అనుగుణంగా ఆప్టిమైజ్ చేసామా లేదా చెక్ చేస్తుంది. ఒకవేళ మనం అలా చేయకపోతే, ఏమైనా బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ ప్రాక్టీసెస్ యూజ్ చేస్తే, సో మన వెబ్సైట్ని పెనలైజ్ చేయడం జరుగుతుందన్నమాట, అంటే బ్యాన్ చేస్తుంది. సో హౌ డస్ గూగుల్ అల్గారిథం వర్క్స్? గూగుల్ అల్గారిథం ఏ విధంగా వర్క్ చేస్తుంది? యూజ్ టు ర్యాంక్ వెబ్సైట్స్ అరౌండ్ ఏ సెర్చ్ టర్మ్ ఇన్ గూగుల్. సో గూగుల్లో మనం ఎంటర్ చేసే సెర్చ్ టర్మ్ బేస్ చేసుకొని గూగుల్ అనేది మన వెబ్సైట్స్ ర్యాంకింగ్ చేస్తుంది. సో అందులో కీ ఫ్యాక్టర్స్ వచ్చేసి మనకి హౌ ఆఫెన్ కీవర్డ్ అపియర్స్ ఇన్ పేజ్ కాంటెంట్. సో ఈ ర్యాంకింగ్ అనేది ఏ విధంగా ఇస్తుందంటే, ఫస్ట్ మన పేజ్ యొక్క కంటెంట్లో కీవర్డ్ ఎన్నిసార్లు యూజ్ చేసామో దాన్ని బేస్ చేసుకొని, తర్వాత క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ లింక్స్ పాయింటింగ్ టు సైట్. మన వెబ్సైట్కి క్వాలిటీ లింక్స్ ఎన్ని లింక్స్ ఉన్నాయి, దాంట్లో క్వాలిటీ లింక్స్ ఎన్ని ఉన్నాయి, దాన్ని కూడా బేస్ చేసుకుంటుంది. తర్వాత ఏజ్ ఆఫ్ ద వెబ్సైట్ ఆర్ పేజ్, మన వెబ్సైట్ లేదా వెబ్ పేజ్ యొక్క ఏజ్ని కూడా పరిగణలోకి తీసుకుంటుంది అన్నమాట. సో ఈ అంశాలని గూగుల్ పరిగణలోకి తీసుకొని మన వెబ్సైట్కి ర్యాంకింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో రిజల్ట్ ఈజ్ ఎ పొజిషన్ ఇన్ ద సెర్చ్ ఇంజన్స్ రిజల్ట్స్ పేజ్, ఎస్ఈఆర్పి. ఎస్ఈఆర్పి అంటే సెర్చ్ ఇంజన్స్ రిజల్ట్స్ పేజెస్. అంటే మనం గూగుల్లో ఏదైనా ఒక కీవర్డ్ యూజ్ చేసి సెర్చ్ చేసినప్పుడు మనకు వచ్చే కొన్ని రిజల్ట్స్ కనిపిస్తాయి. ఆ రిజల్ట్ కనిపించే ఏరియాని మనం సెర్చ్ ఇంజన్ రిజల్ట్స్ పేజెస్ అని పిలుస్తాము. సో మనకి గూగుల్ ఏంటంటే ఈ 3 ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని మన వెబ్సైట్ అనేది ర్యాంకింగ్ చేసి, సో ఈ ఎస్ఈఆర్పిలో సెర్చ్ ఇంజన్స్ యొక్క రిజల్ట్స్ పేజెస్లో పొజిషన్ని ఇస్తాయి అన్నమాట, ర్యాంకింగ్ పొజిషన్ని. టాప్ 8 మేజర్ గూగుల్ అల్గారిథమ్స్ షుడ్ నో బిఫోర్ డూయింగ్ ఎస్ఈఓ. ఎస్ఈఓ చేసే ముందు మనం ఈ 8 మేజర్ గూగుల్ అల్గారిథం ఏంటో వాటి గురించి తెలుసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి పాండా, పింగ్విన్, హమ్మింగ్ బర్డ్, పిజియన్, మొబైల్, ఏఎంపి, ర్యాంక్ బ్రెయిన్, ఫ్రెడ్, హాక్. ఈ 8 అల్గారిథమ్స్ గురించి మనం కంపల్సరీగా తెలుసుకోవాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మనం పాండా అల్గారిథం గురించి డిస్కస్ చేద్దాం. సో పాండా అల్గారిథం మనకి February 24, 2011లో లాంచ్ చేశారనమాట, రిలీజ్ అయింది. సో దీని ఇంపాక్ట్స్ ఏముంటాయి? సో ఇది వేటిపైన వర్క్ చేస్తుంది? డూప్లికేట్ కంటెంట్, ప్లాగరైజ్డ్ ఆర్ థిన్ కంటెంట్, యూజర్ జనరేటెడ్ స్పామ్ అండ్ కీవర్డ్ స్టఫింగ్ పైన ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. సో డూప్లికేట్ కంటెంట్, మన వెబ్సైట్లో డూప్లికేట్ కంటెంట్ ఉన్నా, లేకపోతే ప్లాగరైజ్ కంటెంట్ ఉన్నా, థిన్ కంటెంట్ అంటే చాలా తక్కువ కంటెంట్ ఉన్నా, యూజర్ జనరేటెడ్ స్పామ్ అంటే ఇప్పుడు మన వెబ్సైట్ యొక్క బ్లాగ్ పోస్ట్ ఉంటుంది, దాంట్లో కమెంట్ సెక్షన్ ఉంటుంది. యూజర్స్ ఏం చేస్తారు? కమెంట్స్ చేస్తారు. కమెంట్స్ చేసినప్పుడు అక్కడ మనకి స్పామ్ లింక్స్ ఇవన్నీ యాడ్ చేయడం జరుగుతుంది. సో అలాంటి యూజర్ ఏదైనా స్పామ్ క్రియేట్ చేస్తే,
సో దాన్ని మనం యూజర్ జనరేటెడ్ స్పామ్ అంటాము. సో వాటిపైన ఇది వర్క్ చేస్తుంది. కీవర్డ్ స్టఫింగ్, మనం ఎక్కువగా కీవర్డ్స్ అనేది కంటెంట్లో ఓవర్ కీవర్డ్ ఆప్టిమైజేషన్ చేయడం. సో ఈ విషయాలపైన ఇది ఇంపాక్ట్ చేస్తుందన్నమాట. తర్వాత దాన్ని ఏ విధంగా మనం రిజాల్వ్ చేయొచ్చు. సో రన్ రెగ్యులర్ సైట్ చెక్స్ ఫర్ కంటెంట్ డూప్లికేషన్, థిన్ కంటెంట్ అండ్ కీవర్డ్ స్టఫింగ్. సో మనం రెగ్యులర్గా మన సైట్ని చెక్ చేస్తూ ఉండాలి, డూప్లికేట్ కంటెంట్ ఉందా లేదా సైట్లో, అండ్ థిన్ కంటెంట్ అండ్ కీవర్డ్ స్టఫింగ్ ఏమైనా ఉందా అని చెక్ చేసుకోవాలి. టు డూ దట్ యూ విల్ నీడ్ ఏ సైట్ క్రాలర్ లైక్ సైట్లైనర్ అండ్ కాపీస్కేప్. సైట్లైనర్ అండ్ కాపీస్కేప్ అనే టూల్స్ యూజ్ చేసి మీరు అలా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు సైట్లో డూప్లికేట్ కంటెంట్ కానీ, థిన్ కంటెంట్ కానీ అండ్ కీవర్డ్ స్టఫింగ్ కానీ ఉంటే వాటిని రిమూవ్ చేయాలి. సో తర్వాత పెంగ్విన్ అల్గారిథం. సో ఇది April 24, 2012లో లాంచ్ చేశారు. దీని ఇంపాక్ట్స్ ఏమిటంటే స్పామీ ఆర్ ఇర్రెలవెంట్ లింక్స్ పైన ఇది వర్క్ చేస్తుంది. లింక్స్ విత్ ఓవర్ ఆప్టిమైజ్డ్ యాంకర్ టెక్స్ట్. మన సైట్లో ఓవర్గా ఎక్కువ లింక్స్ని ఆప్టిమైజ్ చేసినప్పుడు దీని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అలాగే మన వెబ్సైట్కి ఉన్న లింక్స్ ఇర్రెలవెన్స్ అంటే టాపిక్ రిలేటెడ్గా కాకుండా అవుట్ ఆఫ్ టాపిక్ అలాంటి లింక్స్ ఉన్నా, లేకపోతే స్పామ్ ఏమైనా మెలిషియస్ బిహేవియర్ ఉన్న లింక్స్ ఏమైనా ఉన్నా కూడా ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. SEO నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చేస్తుంది. సో లింక్స్ పైన ఈ పెంగ్విన్ అల్గారిథం అనేది వర్క్ చేస్తుంది. దీన్ని ఏ విధంగా మనం రిజాల్వ్ చేయవచ్చు. సో మానిటర్ యువర్ లింక్ ప్రొఫైల్స్ గ్రోత్ and run regular audits with a backlink checker like SEO Spyglass. Look out for any unusual spikes. Those are reason enough to look into the backlinks you have unexpectedly gained. సో మన వెబ్సైట్లో స్పామీ లింక్స్ కానీ, ఇర్రెలవెంట్ లింక్స్ కానీ, ఓవర్ ఆప్టిమైజ్డ్ యాంకర్ టెక్స్ట్ కానీ ఉంటే వాటిని ఏ విధంగా రిమూవ్ చేయాలి అంటే, సో మనం ఎవ్రీడే మన సైట్ని మానిటర్ చేసి మనం ఆడిట్ని పెర్ఫామ్ చేసుకోవాలి, ఆడిట్ చేసుకోవాలి సైట్ని బ్యాక్లింక్ చెక్కర్ తోటి. సో మనకి SEO Spyglass అనే టూల్ ఉంది. సో దాని హెల్ప్తో మనం ఆడిట్ చేసుకొని, సో ఏమైనా అన్యూజువల్ లింక్స్ మన వెబ్సైట్కి యాడ్ అయ్యి ఉన్నాయో మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ అలా ఏమైనా అన్యూజువల్ లింక్స్, సస్పీషియస్ లింక్స్ ఏమన్నా యాడ్ అయ్యి ఉంటే వాటిని మనం రిమూవ్ చేయాలి. తర్వాత హమ్మింగ్ బర్డ్ అల్గారిథం. సో హమ్మింగ్ బర్డ్ అల్గారిథం మనకి August 22, 2013లో లాంచ్ చేశారు. సో కీవర్డ్ స్టఫింగ్ అండ్ లో క్వాలిటీ కంటెంట్ పైన ఇది ఇంపాక్ట్ చేస్తుంది. మన వెబ్సైట్లో కీవర్డ్స్ ఎక్కువగా ఓవర్ ఆప్టిమైజ్ చేసినా, లేకపోతే క్వాలిటీ కంటెంట్ లేకపోయినా ఇది ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. సో దీన్ని మనం ఏ విధంగా రిజాల్వ్ చేయాలి. ఎక్స్పాండ్ యువర్ కీవర్డ్ రీసెర్చ్ అండ్ ఫోకస్ ఆన్ కాన్సెప్ట్స్, నాట్ కీవర్డ్స్. కేర్ఫుల్లీ రీసెర్చ్ రిలేటెడ్ సెర్చెస్, సినోనిమ్స్ అండ్ co-occurring terms. Great sources of such ideas are good related searches and Google autocomplete. సో మన కీవర్డ్ రీసెర్చ్ చేసేటప్పుడు మనం కంటెంట్ పైన, మన కాన్సెప్ట్స్ అనే కంటెంట్ పైన ఫోకస్ చేయాలి. సో కీవర్డ్ మీద ఫోకస్ చేయడం కంటే కూడా కీవర్డ్ స్టఫింగ్ అనేది మనం ఎక్కువగా చేయకూడదు. అలాగే మనకి గూగుల్లో మన కీవర్డ్ని సెర్చ్ వాల్యూమ్ ఉందా లేదా, సో మన టాపిక్కి మన కీవర్డ్ రిలవెంట్గా ఉందా లేదా కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో ఒకవేళ మన కీవర్డ్ మన కాంటెంట్కి రిలవెంట్గా లేకపోతే మనం దాన్ని రిలవెంట్ కీవర్డ్తో ఆప్టిమైజ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి పిజిన్ బర్డ్ అల్గారిథం. సో ఇది వచ్చి July 24 and 2014లో యూఎస్లో, అండ్ December 22, 2014లో UK, కెనడా అండ్ ఆస్ట్రేలియాలో లాంచ్ చేశారు. సో దీని ఇంపాక్ట్స్ ఏంటంటే పూర్ ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్ SEO పైన ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. సో దాన్ని ఏ విధంగా మనం రిజాల్వ్ చేయాలి. మన వెబ్సైట్లో మనం సరిగా ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ చేయకపోయినా, ఈ ఆఫ్ పేజ్ SEO కూడా అంటే బ్యాక్ లింక్స్ కూడా ఏమి లేకపోయినా సో ఇది ఇంపాక్ట్ చేస్తుందన్నమాట. సో దాన్ని మనం ఏ విధంగా రిజాల్వ్ చేయాలి. ఏ గుడ్ వే టు స్టార్ట్ విత్ ఆఫ్ పేజ్ SEO is getting listed in relevant business directories. Not only do those act like backlinks, helping your site rank. They rank well in Google themselves. You can easily find quality directories and reach out to webmasters asking to get listed. దీన్ని మనం రిజాల్వ్ చేయడం కోసం మన వెబ్సైట్ యొక్క ఆన్ పేజ్ SEOని మనం కరెక్ట్గా ఆప్టిమైజ్ చేయాలి. దాంతోపాటు మనం ఆఫ్ పేజ్ SEO పైన ఫోకస్ చేయాలన్నమాట. మన వెబ్సైట్కి బ్యాక్ లింక్స్ క్రియేట్ చేసుకోవాలి, క్వాలిటీ బ్యాక్ లింక్స్. సో డైరెక్టరీస్
క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో తర్వాత వచ్చేసి మనకి మొబైల్ అంటే ఏఎంపీ అల్గారిథం. సో ఏఎంపీ అంటే యాక్సలరేటెడ్ మొబైల్ పేజెస్. సో లాంచ్ డేట్ వచ్చేసి మనకి April 21, 2015లో లాంచ్ చేశారు. దీని ఇంపాక్ట్స్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ఎ మొబైల్ వెర్షన్ టు ద పేజ్, పూర్ మొబైల్ యూజబిలిటీ. సో వెబ్సైట్స్కి మొబైల్ వెర్షన్ లేకపోవడం కానీ, లేకపోతే మొబైల్ వెర్షన్లో పూర్ యూజబిలిటీ ఉన్నప్పుడు మనకి అల్గారిథం అనేది ఎస్ఈఓని ఇంపాక్ట్ చేస్తుందన్నమాట. సో దీన్ని ఏ విధంగా మనం రిజాల్వ్ చేయొచ్చు అంటే, గో మొబైల్ అండ్ ఫోకస్ ఆన్ స్పీడ్ అండ్ యూజబిలిటీ. Google's mobile friendly test will help you see which aspects of your page's mobile version need to be improved. సో మీరు ఏంటంటే మొబైల్ పేజ్ వెర్షన్ని, రెస్పాన్సివ్ వెబ్సైట్స్ని ఎంకరేజ్ చేయాలి అండ్ వెబ్సైట్ యొక్క స్పీడ్ అండ్ యూజబిలిటీని ఇంక్రీజ్ చేసుకోవాలి. సో దీనికోసం మనం గూగుల్ పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ లేదా గూగుల్ ఫ్రెండ్లీ టెస్ట్ ద్వారా మనం వాటిని చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఏంటంటే మొబైల్ వెర్షన్ ఉండాలి మన వెబ్సైట్కి, మొబైల్ వెర్షన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత వచ్చేసి ర్యాంక్ బ్రెయిన్ అల్గారిథం. సో లాంచ్ డేట్ వచ్చేసి మనకి October 26 and 2015. దీని ఇంపాక్ట్స్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ క్వెరీ స్పెసిఫిక్ రిలవెన్సెస్ ఫీచర్స్ అండ్ షాలో కాంటెంట్, పూర్ యూఎక్స్ అనమాట. సో మన వెబ్సైట్లో క్వెరీ స్పెసిఫిక్ రిలవెన్సీ లేనప్పుడు అంటే సో రిలవెన్స్ అనేది ఉండకపోవడం అనమాట, కంప్లీట్గా అన్రిలవెంట్గా మన వెబ్సైట్ అనేది ఉన్నప్పుడు సో మనకి దీని ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. దాంతోపాటు పూర్ యూఎక్స్ అండ్ షాలో కంటెంట్ మన వెబ్సైట్లో ఉంటే. సో దీన్ని మనం ఏ విధంగా రిజాల్వ్ చేయొచ్చు అంటే, ఆప్టిమైజ్ కాంటెంట్ ఫర్ రిలవెన్సీ అండ్ కాంప్రహెన్సివ్నెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ కాంపిటేటివ్ అనాలిసిస్. మన కాంపిటేటివ్ అనాలిసిస్ చేసి సో మన కాంపిటేటర్ ఏ విధంగా వెబ్సైట్ని ర్యాంక్ చేస్తున్నారు, సో వాళ్ళు ఏ విధంగా ఆప్టిమైజ్ చేశారు, సో దాని ప్రకారం మనం మన కాంటెంట్ని రిలవెన్స్గా ఆప్టిమైజ్ చేయాలి. అండ్ కాంప్రహెన్సివ్నెస్ అంటే మన కంటెంట్ యొక్క లెంత్ని అనేది పెంచాలి. సో యూ కెన్ డిస్కవర్ రిలవెంట్ టర్మ్స్ అండ్ కాన్సెప్ట్స్ యూస్డ్ బై ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ యువర్ టాప్ ర్యాంకింగ్ కాంపిటీటర్స్. మనం టాప్ ర్యాంకింగ్ కాంపిటీటర్స్ని తీసుకున్నప్పుడు సో వాళ్ళ ఆప్టిమైజేషన్ వల్ల మనం రెలవెంట్ టర్మ్స్ అండ్ కాన్సెప్ట్స్ గురించి వాళ్ళు ఏ విధంగా యూజ్ చేశారో మనం తెలుసుకోవచ్చు అనమాట. దోస్ ఆర్ ఏ బ్రిలియంట్ వే టు డైవర్సిఫై యువర్ కాంటెంట్. సో మన కాంటెంట్ని మనము ఆప్టిమైజ్ చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత వచ్చేసి ఫ్రెడ్ అల్గారిథము. ఫ్రెడ్ అల్గారిథం మనకి March 8, 2017లో లాంచ్ చేశారు. సో దీని ఇంపాక్ట్స్ వచ్చి మనకి థిన్ అండ్ అఫిలియేట్ హెవీ ఆర్ యాడ్ సెంటర్డ్ కాంటెంట్, స్పామ్ బ్యాక్ లింక్స్, సైడ్ వైడ్ లింక్స్ ఫ్రమ్ PBN, సేమ్ యాంకర్ టెక్స్ట్ ఎవ్రీవేర్. సో దీని ఇంపాక్ట్స్ వచ్చేసి మన థిన్ కాంటెంట్ పైన ఉంటుంది, అంటే మన వెబ్సైట్లో తక్కువ కాంటెంట్ ఉన్నప్పుడు ఇంపాక్ట్ చేస్తుంది. అలాగే అఫిలియేట్ లింక్స్, ఎక్కువగా అఫిలియేట్ లింక్స్ మన వెబ్సైట్లో ఉన్నా లేదా యాడ్ సెంటర్డ్ కాంటెంట్. సో యాడ్స్, ఎక్కువగా యాడ్స్ అంటే గూగుల్ యాడ్స్ కాదు, మనకి వేరే ప్రైవేట్ యాడ్స్ అనమాట. సో ఇలాంటి యాడ్ కాంటెంట్ ఉన్న తర్వాత స్పామ్ బ్యాక్ లింక్స్ అండ్ PBN నెట్వర్క్. PBN నెట్వర్క్ అంటే మనకి ప్రైవేట్ బ్లాగ్ నెట్వర్క్ అనమాట. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే మన నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ బ్లాగ్స్ ఉంటాయి, ఆ బ్లాగ్స్ అన్నిటికీ మనం ఒకదానికి ఇంకొకటి సో లింక్స్ అనేవి పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసి ఆ బ్లాగ్స్ అన్నిటిని కూడా మనం ఏంటంటే మన మెయిన్ డొమైన్కి దాన్ని లింక్ చేస్తామన్నమాట. సో ఇది ప్రైవేట్ బ్లాగ్ నెట్వర్క్ అనేది ఒక పెద్ద టాపిక్, దాని గురించి నేను ఒక వీడియో చేస్తాను. సో సేమ్ యాంకర్ టెక్స్ట్ ఎవ్రీవేర్. సో ప్రతి పేజ్లో మనం సేమ్ యాంకర్ టెక్స్ట్ అనేది యూజ్ చేయకూడదు. సో దీన్ని మనం ఏ విధంగా రిజాల్వ్ చేయాలి అంటే, డోంట్ యూజ్ సైడ్ వైజ్ అండ్ లో క్వాలిటీ PBN. డోంట్ యూజ్ PBN, ఎనీ PBN. సో మనం ప్రైవేట్ బ్లాగ్ నెట్వర్కింగ్ అనేది చేయకూడదు. చాలామంది మనకి ఇప్పుడు ఆఫీస్ సబ్మిషన్ చేసేటప్పుడు ఈ ప్రైవేట్ PBN చేస్తూ ఉంటారు. సో అది చేయకూడదు అనమాట. తర్వాత క్వాలిటీ కామెంట్స్ ఆన్ ద వెబ్సైట్ పైన, మన వెబ్సైట్ పైన కామెంట్స్ అనేవి క్వాలిటీ కామెంట్స్ ఉండేలా చూసుకోవాలి. రిమూవ్ ఆల్ డూప్లికేట్ కంటెంట్ ఏమన్నా ఉంటే దాన్ని రిమూవ్ చేసేయాలి. మేక్ ష్యూర్ యువర్ కంటెంట్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండబుల్. కాంటెంట్ లెంత్ డజంట్ మ్యాటర్. సో కాంటెంట్ లెంత్ కన్నా కూడా మన కంటెంట్ అనేది అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉండే విధంగా మన కంటెంట్ అనేది ఉండాలి. గ్రామర్ మిస్టేక్స్ కానీ, స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఉండకూడదు. సో ఈజీ లాంగ్వేజ్లో అందరికి అర్థమయ్యేలాగా మన కంటెంట్ అనేది ఉండాలి అనమాట. సో తర్వాత వచ్చేసి మనకి హాక్ అల్గారిథం.
సో హాక్ ఆల్గారిథం వచ్చి మనకి ఆగస్ట్ 22 అండ్ 2017లో స్టార్ట్ చేశారు. దీని ఇంపాక్ట్స్ వచ్చేసి లోకల్ సెర్చ్ ఇంజిన్ లైక్ మ్యాప్స్, గూగుల్ మ్యాప్స్ పైన ఇది వర్క్ చేస్తుందన్నమాట. సో ఆప్టిమైజ్ కాంటెంట్ ఫర్ రిలవెన్స్ అండ్ కాంప్రహెన్సివ్నెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ కాంపిటేటివ్ అనాలిసిస్. సో మనం ఏంటంటే కాంపిటేటివ్ అనాలిసిస్ చేసిన తర్వాత సో మన కాంటెంట్ అనేది మన గూగుల్ మ్యాప్ అనేది మన టాపిక్ రిలవెన్స్గా మనం కీవర్డ్స్ని యూజ్ చేసి మనం ఆప్టిమైజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సైజ్ టు ఫాలో ఫర్ లేటెస్ట్ ఎస్ఈఓ అప్డేట్స్. లేటెస్ట్ ఎస్ఈఓ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి మనం ఏ సైట్స్ని ఫాలో అవ్వాలి రెగ్యులర్గా. సో సెర్చ్ ఇంజిన్ జనరల్ .com, సెర్చ్ ఇంజిన్ వాచ్ .com, ఎస్ఈఓ రౌండ్ టేబుల్ .com, సెర్చ్ ఇంజిన్ ల్యాండ్.com, neilpatel.com, మోస్ట్ బ్లాగ్ అనమాట. సో ఈ వెబ్సైట్స్ని మనం రెగ్యులర్గా ఫాలో అవుతే మనకి ఎస్ఈఓకి సంబంధించిన లేటెస్ట్ ఏమైనా అప్డేట్స్ ఉంటే మనకి ఈ సైట్స్లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో గైస్ ఇది మనకి గూగుల్ యొక్క కోర్ అల్గారిథమ్స్ అయిన 8 అల్గారిథమ్స్ గురించి మనం డిస్కస్ చేసాము. ఇవి మనకి గూగుల్ యొక్క కోర్ అల్గారిథమ్స్ అనమాట. ఇవి కాకుండా మనకు నెంబర్ ఆఫ్ అప్డేట్స్ అండ్ అల్గారిథమ్స్ అనేవి రిలీజ్ అవుతూనే ఉంటాయి ఎవ్రీ మంత్. సో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. బట్ ఇవి మాత్రం కోర్ అల్గారిథమ్స్. సో ఈ అల్గారిథమ్స్ ఏ అంశాలపైన ఇంపాక్ట్ చేస్తున్నాయో ఆ అంశాలను మీరు దృష్టిలో ఉంచుకొని మనం వెబ్సైట్ ఆప్టిమైజ్ చేసేటప్పుడు సో అంశాలని దృష్టిలో ఉంచుకొని ఆప్టిమైజేషన్ అనేది చేయాలి. సో గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.